శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా వీధి దేవత, మా గనకమ్మ తల్లి, మా ఇంటి మహాలక్ష్మి, మా వీర గనకమ్మ తల్లి పుట్టినరోజు. మేము 35 సంవత్సరాల నుంచి ఈ వీధిలో ఉంటున్నాం రెంట్కే. మరి ఆవిడ్ని కోరుకోవటం జరిగింది, అమ్మ నీ గుడి చుట్టూ ఉండేటట్టు చూడు తల్లి అని. మరి ఇక్కడిక్కడే ఉంటూ ఉంటాం. స్థలం కొనుక్కున్నాం, నిలబడలేదు, అమ్మేసుకున్నాం ఇబ్బందుల వల్ల. అయినా కూడా అద్దిల్లే అయినా ఇక్కడిక్కడే ఉంటున్నామండి. ఈ వీధి వదిలి ఎక్కడికి వెళ్ళనివ్వలేదు ఆ తల్లి. అలా వేడుకున్నాం. మీరెవరైనా కూడా ఆ వీరకనకమ్మ తల్లిని మీకున్న కష్టం అడగండి. అమ్మ వీరకనకమ్మ తల్లి వంట, కోరిన కోరికలు తీర్చే కలపవల్లి వంట, మా కోరిక ఇది తీర్చమ్మా అని ధర్మమైన కోరికయ అడగండి. తప్పకుండా తల్లి తీరుస్తుంది. అదిగో మంత్రాలు వినపడుతున్నాయి. విఘ్నేశుడు పూజ, మరి ఆవిడకి వామం జరుగుతుంది. భారీ ఎత్తున అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. సేవకులు ఉంటారు కదండి, ఇప్పుడు సేవ చేస్తారు కదా ఈరోజు. అందులో భాగం మా వారికి కూడా ఉంది. ఆ సేవ చేస్తారు. ఈరోజు ఆవిడకి కేటాయిస్తారు. అక్కడ ఆ సేవకులకి చేసిన టిఫిను అమ్మవారు ప్రసాదంగా స్వీకరిస్తానండి. నాకు కూడా తెస్తారు, మా వారు తెచ్చారు చక్కగా. మరి మీకు చూపిస్తున్నాను ఈరోజు అరటికాయ బజ్జీలు, అలాగే మసాలా వడలు, అదేనండి శనగపప్పు వడలు వేశారు చక్కగా. చట్నీతో సహా తెచ్చారు. అంటే అమ్మవారు ప్రసాదం తినే అదృష్టం నాకున్నా మూల ఇక్కడిక్కడే ఉంచుతుంది. ఎక్కడున్నా వద్దునేమో, కానీ నేను అడిగింది ఒకటేనండి. నా పిల్లలు చిన్నోళ్ళు, మరి నేను ఎక్కడికి వెళ్ళి ఉండలేను. ఈ వీధిలోకి మా పెద్ద పాప నెలలో పాప అప్పుడు ఒళ్ళో పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడే ఉన్నామండి. ఆవిడకి మరి సంక్రాంతికి పెద్ద పండగ రోజు చాలా భారీ ఎత్తున తీర్థం జరుగుతుందండి. పేరంటాళ్ళలో చక్కగా పసుపు కుంకాలతో పుట్టింటి నుంచి వస్తారు. ఆవిడ పుట్టింటి నుంచి వస్తారు. ఆవిడకి సారీ సీర ఇవ్వడానికి చాలా ఘనంగా జరుగుతుంది. పొద్దున్నంతా అలాగవుతుంది, సాయంకాలం పెద్ద తీర్థం జరుగుతుంది. చాలా బాగా సంతోషంగా ఎక్కడెక్కడ ఊళ్ళో వస్తారన్నమాట. అయితే ఆవిడ చాలా ఉగ్రమైన దేవత అండి. నేను మరి ఆవిడ గురించి చెబుతూ ఆవిడ గుళ్ళో వీడియో తీసి నేను పెడతాను, చూడండి. నేను అన్నది నిజం కాకపోతే నన్ను అడగండి. మీరు కోరుకున్న కోరిక ధర్మం అయింది అయితే ఆ తల్లి తీరుతుందండి. ఎక్కడెక్కడోళ్ళో మొక్కులు మొక్కుకుని వచ్చి ఆవిడకి తీర్చుకుంటారు. ఆవిడకి ఏమీ పెట్టేనవసరం లేదండి. పసుపు కుంకుమ, పళ్ళు, పువ్వులు, గాజులు ఉంటే చీర, జాకెట్టు అంతే. అమ్మ నీకు పసుపు కుంకుమ పెడతాను అన్నారనుకోండి, ఆవిడ పొంగిపోయి మనకి కోరిన వరాలు ఇస్తుంది. చల్లని తల్లి కొంగు బంగారమై నిలుస్తుంది. ఇది నిజంగా నిజమండి. మా వీధి దేవత సత్యం ఇది. మీరందరూ కూడా చల్లగా ఉండాలని, మీ కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా మీ అమ్మ కోరుకుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.